అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొంచెం ఆరోగ్యం బాగోక వీడియోలు కూడా చేయలేకపోతున్నాను. అంటే జ్వరం వల్ల రొంపలు పట్టుకున్నాయండి. ఈ వైరల్ ఫీవర్లు కదా, వాతావరణం తేడా అనుకుంటండి. అలాగే మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మాట ఏంటంటే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు. తల్లి తండ్రి ఉన్నప్పుడు వాళ్ళ బతుకాళ్ళు బతుకుతారండి. తర్వాత తల్లి లేదు అనుకోండి, తండ్రి ఏమైపోతాడు? ఎన్ని రోజులు విడిగా అలా ఉండగలుగుతారు? ఎవరో ఒకళ్ళ హక్కును చేర్చుకోవాలి. బిడ్డలన్న వాళ్ళు, ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా ఎవరున్నా సరే హక్కును చేర్చుకోవాలి. ఆ తండ్రి ఎంత ఆవేదన చెందుతాడు అదేమీ అర్థం చేసుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళ బతుకుతూ ఉంటే ఒంటరిగా ఉన్న తండ్రి ఫీలింగ్స్ ఎలా ఉంటుందంటే, ఏంటి ఈ బిడ్డల వల్ల నాకు ఉపయోగం ఏంటి? నేను ఆస్తులు సంపాదించి వీళ్ళకి ఇస్తున్నాను, వీళ్ళు తీసుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటి అని ఒక ఆవేదనకు చెందుతారు. అలాగే ఆయన బాగా పదవులు చేసి మంచి ఉద్యోగం చేసి ఏదో చేసి మొత్తం మీద ఆస్తి పనులు ఏదో కొంత పొలాలు అయ్యి ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే, ఆయన ప్రాణం ఎంత విసిగిపోయి ఉంటుందో, అది లోపాలు ఎక్కడున్నాయో పూర్తిగా మనకు తెలియదు కానండి, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసి భార్య పేరున కాలేజీ కానీ స్కూల్ కానీ ఏదో ఒకటి కట్టమని స్థలాన్ని అదే పొలాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయడానికి రెడీ అయిపోయారు. బెడ్లో పట్టించుకుంటే ఆయనకి ఆ పరిస్థితి రాదు కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే, నిజంగా వృద్ధాశ్రమాలు ఉన్నాయని మనం బాధపడతాం ఓ పక్కన, దాంట్లో చేరుతున్నారని. కానీ వాళ్ళు ఆ వయసు వాళ్ళు అక్కడ ఉండి కాలక్షేపం చేసుకుంటూ ఈ ఇంటి దగ్గర వ్యాపకాలు బెంగలో లేకుండా అక్కడే సేఫ్టీగా ఉంటున్నారేమో అని కొంతమంది అంటున్నారండి. ఎందుకంటే ఇంటి దగ్గర మనోవేదనకు గురవుతున్నారు. పిల్లలు ఆడే మాటలు పెద్దోళ్ళని ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తి సంపాదించారు, ఆస్తులు తీసుకోవచ్చు, తప్పులేదు. కన్నబిడ్డలు తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? తీసుకుని తల్లిదండ్రులని కడతీర్చాలి. ఏ బిడ్డలైనా సరే రేపొద్దున్న వాళ్ళకే భవిష్యత్తు ఉండాలి. రేపొద్దున్న వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళని చూడాలి. అది ఆదర్శంగా తీసుకోవాలి. ఆ పెద్ద ఆయన చాలా యావగింపు వచ్చేసి సర్వే నెంబర్లు అన్నీ కలిసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయడానికి అని పొలం 3 ఎకరాలు ఎంతో పొలం హ్యాండ్ ఓవర్ చేసేయడానికి సిద్ధమైపోయారు. అంటే కొడుకు కూతురు ఉన్నప్పుడు వాళ్ళే తీసుకుని బాధ్యత చూసి ఎంత ఉందో అంతా వాళ్ళే కదా తీసుకుంటారు. పెద్ద ఆయన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని కొన్ని రోజులు ఒకళ్ళ దగ్గర కొన్ని రోజులు ఒకళ్ళ దగ్గర పెట్టుకుని సౌకర్యవంతమైన జీవితం ఈ ముద్ద ఏదో పేపర్ చదువుకుంటారో టీవీ చూస్తారో ఎవరితో స్నేహితులతో మాట్లాడుకుంటారు, వెళ్ళాలనుకుంటే గుడికో గోపురానికో వెళ్తారు. విడిగా ఉండే పర్సన్ అండి మగవాళ్ళు కష్టం. ఆడవాళ్ళు అనుకోండి ఎలా అయినా బతికేస్తారు భర్త లేకపోయినా. మగవాళ్ళు అలా ఉండలేరండి. ఆయన ఇప్పుడు నిర్ణయం అది తీసుకున్నారు. నేను చూసాను ఒకటి వీడియో, చాలా బాధ అనిపించింది నాకు. ఆ వయసులో అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అన్నాళ్ళ కష్టపడింది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నారు అంటే ఆయన పరిస్థితి ఏంటో చూడండి. అంటే ఆయనకి ఏదో లోపల బాధ ఉంది కదా, పూర్తి వివరాలు మనకు తెలియదు. కానీ అంత బాధ కలిగించకుండా ఉంటే బాగుండునేమో అని నేను అంటానండి. మీరేమంటారు చెప్పండి?